ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నొక వైపు, అంతే ఇష్టంగా ప్రేమించిన లవర్ ఒకవైపు. నా జీవితాన్ని పాడు చేసిన మా నాన్న నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి కోరుకుంటోంది నిహారిక. అసలు తనకొచ్చినటువంటి కష్టం ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్. సో నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్లో. ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్లో మారింది. సో మా డాడీ ఏమన్నారంటే, ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్ళి వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. మా డాడీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు. కాల్ చేసి నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి. డాడీ ఏం చెప్పారంటే, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. చేశానంటే ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి. నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ, మీది 8 years లవ్ స్టోరీ. అవును సార్. సో రెండు ప్యారల్ గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరికి నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. తెలియదు సార్. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? మా మిస్సెస్ లేకపోతే ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుందాం. మరి మీరు షేర్ చేసుకున్నారా, మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని? ఆమెని నాకు తెలియదు మేడం. కాదు, ఫైనల్గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అదే ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నాం సార్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం. నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం. రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడిద్దరం మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ ఉండేది మేడం. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? 8 years నుంచి. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం చేస్తూ అటు వాకింగ్ చేయాలి, ఇటు వాకింగ్ చేయాలి, ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేశాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది, చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్. ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. ఆవిడ మీకు బాధ చెప్పుకుంది. బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేకపోతే మేమిద్దరం ఒకటే అయ్యాం సార్. సార్ వీళ్ళిద్దరు లేరు, బయట వెళ్ళున్నారు. అప్పుడు ఈవి నేను మాట్లాడుకుంటా ఉంటే మాట్లాడుకున్నారా, బిజీ అయ్యారా? అదే కొంచెం బిజీగా కూడా ఉన్నాను సార్. ఏడ్చుకుంటూ కలిసిపోయారా మళ్ళీ? మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు. మాకు సంబంధం ఉంది కదా మేడం. ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది మీరు, ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా. అదే ఆమె చూడగానే అదే మామూలు ఇంకా చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతారా? ఆ బలహీన క్షణాల్లో ఆగలేకపోయాను సార్. అయితే ఏమంటారు, వాళ్ళ పెళ్ళా మీ పెళ్ళా, ఏం లెక్క? వాళ్ళ పెళ్ళే చేయాలి సార్. అది తర్వాత మీ పెళ్ళా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నిహారిక గారు ఒక ప్రాబ్లమ్ తో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు నిహారిక గారు? లేదు, తెలంగాణ మేడం. అంటే ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్ నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్? అవును మేడం, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మాల్లో వర్క్ చేస్తాను. మాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, పెళ్ళయిందా మీకు? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఏ ప్రాబ్లం తో ఇక్కడి వరకు వచ్చారండి మీరు? అంటే మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఇష్యూ గురించి. ఆయన ఎవరమ్మా? ఈయన మా ఫాదర్ మేడం. వాళ్ళు ఎవరమ్మా? తను, ఆయన పేరు కిరణ్ మేడం. అంటే నాకు కాబోయే భర్త, వాళ్ళ మదర్. వాళ్ళ మదర్. ఓకే ఓకే, నమస్తే. సో నేను చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్, తనే నన్ను పెంచుకున్నారన్నమాట. సో నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను.
సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ అతను కూడా చేస్తాం, అక్కడ మేము work చేస్తాడా? అక్కడే వర్క్ చేస్తారు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్ లో, ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్ లో మారింది. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? మా ఒక 7 years మ్యామ్. 7 years. ఓకే. సో మా ఫాదర్ వచ్చేసి, నేనేంటంటే నాకు హ్యాపీనెస్ వచ్చినా ఏదున్నా సాడ్నెస్ ఏదైనా, మాకు మదర్ లేదు కాబట్టి నేను అన్ని మా ఫాదర్తో నాతో షేర్ షేర్ చేసుకుంటాను. చేసుకుంటున్నాను. ఏదైనా సో కిరణ్ విషయం కూడా నేను చెప్పుకున్నాను ఫాదర్ కి. సో చెప్పింది మేడం. డాడీ ఇలా అనేసి, సో మా డాడీ ఏమన్నారంటే, ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్లి ఈడ వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, నువ్వేం. స్టార్టింగ్ లోనే చెప్పావమ్మా, ముందే చెప్పారా? నేను ముందే చెప్పాను, అది ఒక అబ్బాయి సరదాగా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్, తర్వాత లవర్, ఇట్లా అన్ని అని చెప్పేసాను క్లియర్ గా. ఓకే. సో అప్పటి నుంచి మా ఫాదర్ ఆయన ఫోటో అయినా అదేం అడగలేదు, ఇంటి అడ్రస్ ఏం అడగలేదు. ఇప్పుడు ఏమన్నారంటే, సరే నేను పెళ్లి చేస్తా, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. సో నేనేం చేశానంటే, ఓకే డాడీ అని అడ్రస్ మొత్తం ఇచ్చా. కిరణ్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను, ఈ రోజు లీవ్ తీసుకోను, మా ఫాదర్ వస్తారంటే మాట్లాడతారని. సో నేను ఆ రోజు మాల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు మా డాడీ వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా ఆ రోజు నేను హాఫ్ డే వరకు వర్క్ చేశాక డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు. కాల్ చేసి, నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. సో నేనేం చేశానంటే హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళి చెప్పండి డాడీ అంటే, డాడీ ఏం చెప్పారంటే, ఆ కిరణ్ నీకు సెట్ కాడు, సో తను మంచోడు కాదు. నేను అక్కడ ఎంక్వైరీ చేశాను వాళ్ళ ఇంటి చుట్టుపక్కల. ఏమన్నారంటే, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. సో ఇంకా ఏంటంటే, నీతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకొక 2-3 సంబంధాలు చూసాడు ఆయన పెళ్లి చేసుకోవడానికి, ఆయన నీకు సెట్ కాడు అని చెప్పాడు. ఇన్ని ఫ్యాక్ట్స్ నాన్నగారికి తెలిసినాయి కానీ ఇంత ప్రయాణంలో నీకు తెలియలేదమ్మా? తెలియదు సార్. నేను ఏంటంటే, ఆయన నాకు ఒక డాడీలా ప్రొటెక్ట్ చేశారన్నమాట. ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి సార్, ఇప్పుడు నాకు తల్లి లేదు, నాకు అన్ని మా ఫాదరే. లేదు తను సార్, కూడా మా ఒక మిసెస్ లేదు సార్. బాగా ప్రేమగా చూసుకున్నాడు. ఒక్కటే కూతురు నువ్వు? నేను ఒక్కదాన్ని మేడం. సో నేనేం చేశానంటే, ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే, ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి, కొట్టి, నాకు ఇంత మోసం చేస్తావా నువ్వు, ఈ రోజు మా ఫాదర్ గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేది, మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వేంటి, నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను? మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. చూసి నేను అడుగుతా నువ్వు మా ఏదో పెళ్లి చూపులకు వచ్చాను అబద్ధం ఆడతావా? అవును, పెళ్లి చూపులకు వచ్చాను నేను, నీ దగ్గరకు వచ్చాను, పెళ్లి చూపులకు వచ్చాను. ఫస్ట్ వచ్చి మామూలు చూశాను, ఇంట్లో మీ మమ్మీతో మాట్లాడాను. మాట్లాడడం వేరు, క్లోజ్ ఉండడం వేరు. నువ్వు చేసింది అంతా తప్పు చేసావు, నువ్వు అడిగినందుకు మా డాడీని కూడా తప్పుగా మాట్లాడతావు నువ్వు. ఏం తప్పు చేశాను నేను? అంతా మీ డాడీ చేశాడు. మా డాడీ ఏం చేశారని మాట్లాడుతున్నావు నువ్వు? మీ డాడీ చేశాడు. మాట్లాడుకో. మీ మమ్మీని అసలు సక్రంగా చూసుకున్నాడు మీ డాడీ? అది వాళ్ళిద్దరి మధ్య నీకెందుకు? చూసుకున్నాడు అసలుకి? నువ్వు చేసిన తప్పు. ఏమండి ఒక్క నిమిషం. ఇందాక అసలు పరిచయం లేదు, ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి అన్నావు కదా, అసలు మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసండి? ఆవిడ గురించి మాట్లాడుతున్నారు మీరు. అంటే నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం, ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడిద్దరం మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? మాకు ఒక 8 years నుంచి ఉంది. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తూ మామూలు పరిచయం అయింది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.